హలో అండి. ఇవాళ మరికొన్ని వర్డ్స్ చూద్దాం. ఓకేనా? ఒక 10 వర్డ్స్ చూద్దాం. అక్యుములేట్, ఎక్వైర్, ఆబ్టైన్, గెట్. అక్యుములేట్ అంటే కూడబెట్టడం, ఎక్వైర్ అంటే సంపాదించు, ఆబ్టైన్ అంటే పొందు, గెట్ అన్న పొందు అనే అర్థం వస్తుంది. ఎక్స్కలేట్ అంటే పెంచు, యాంప్లిఫై, సర్జ్, ఇంక్రీజ్ అన్న పెంచడం అంటే విస్తరించడం, పొంగు లేదా పెరగడాన్ని ఎక్స్కలేట్ అంటారు. స్ట్రెంగ్తన్ బలపరచడం, బూస్ట్, అడ్వాన్స్, ఇంప్రూవ్ కూడా బలపరచడం అనే అర్థంలోనే వస్తుంది. డెట్రియోరేట్, డిగ్రేడ్, ఎగ్జాస్పరేట్, వర్జన్ అంటే చెడిపోవడం లేదా అధ్వానంగా మారిపోవడం అంటే చెడ్డగా మారిపోవడం. ఓకే, డెట్రియోరేట్ అంటే చెడ్డగా మారిపోవడం. ఓకేనా, చెడిపోవడం అలా. ఇంటర్ప్రెట్ అంటే అర్థమును వివరించడానికి. ట్రాన్స్లేట్ అన్నాం కదా. ఎక్స్ప్లెయిన్, డిఫైన్, క్లాసిఫై అన్న అర్థంతో అర్థమును వివరించు అనే అర్థంలో వస్తుంది. ఇంక్వైర్, ఆస్క్, రిక్వెస్ట్, క్వశ్చన్ అంటే ఎంక్వైర్ అంటే ప్రశ్నించడం, ఆస్క్ అన్న ప్రశ్నించడం, క్వశ్చన్, రిక్వెస్ట్ అన్న ప్రశ్నించడం నుంచి వస్తుంది. ఎస్ట్యూట్ అంటే తెలివిగల. ఓకే, స్మార్ట్, ఇంటెలిజెంట్, కీన్ అన్న తెలివిగల. వర్సటైల్, ప్రొఫిషియంట్, కాంపిటెంట్, స్కిల్ అంటే వర్సటైల్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట. అంటే వివిధమైన రంగాల్లో నైపుణ్యం కలవాన్ని వర్సటైల్ అంటే స్కిల్డ్ పర్సన్ని, ఏదన్నా టాపిక్లో స్కిల్డ్ పర్సన్ అన్నమాట, వాళ్ళని వర్సటైల్ అంటారు. స్కిల్డ్ పర్సన్ని, నైపుణ్యాన్ని వర్సటైల్ అంటారు. కాంప్రహెండ్, లెర్న్, అబ్జర్వ్, మాస్టర్ అంటే కాంప్రహెండ్ అంటే గ్రహించడం లేదా అర్థం చేసుకోవడం. ఓకే, అండర్స్టాండ్ అని అర్థం వస్తుంది. లెర్న్ నేర్చుకో, అబ్జార్బ్, మాస్టర్ అన్న అదే అర్థం వస్తుంది. ఇంటలెక్చువల్, థింకర్, ఫిలాసఫర్, స్కాలర్. ఇంటలెక్చువల్ అంటే మేధావి అన్నమాట. థింకర్ లోతుగా ఆలోచించే అతను, ఫిలాసఫర్, స్కాలర్ కూడా ఇదే అర్థంలోకి వస్తుంది. 10 అయిపోయింది కదండి. ఇవాళ పాతవన్నీ రిపీట్ చేద్దాం. 2 days నుంచి రిపీట్ చేయట్లేదు కదా. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం, ట్రేడ్స్ లక్షణాలు, లిబర్టీ స్వేచ్ఛ, సొసైటీ మానవ సమాజం, ఇన్సేన్ పిచ్చి, వెర్రి, డెఫిషియన్సీ లోపం, డిఫర్డ్ వాయిదా వేయడం, డికే కుళ్ళిపోవడం, కాన్స్పిరసీ కుట్ర, ఎమికబుల్ ఫ్రెండ్లీ, అబాండన్ విడిచిపెట్టడం, గ్రాటిఫికేషన్ తృప్తి, హజార్డ్ ప్రమాదం, మింగిల్ కలిసిపోవడం, హజార్డ్ ప్రమాదం, మింగిల్ కలిసిపోవడం, గ్రెగేరియస్ సమూహమైన ఇతరులతో కలిసిపోయే స్వభావం, హాస్టల్ శత్రుత్వం, గ్లూమీ దిగులుగా, రెసిషన్ రద్దు, ఫిటిలిటీ పనికిరానిది, ఫ్రెజైల్ బలహీనత, డిటర్మిన్ నిర్ధారించడం, రెస్టిట్యూషన్ పునరుద్ధరణ, పూర్తిగా నయమవుట, బొంబాస్టిక్ చాలా కష్టం, లాగ్ ఆలస్యం, లూమినస్ లూసిడ్ స్పష్టంగా తేలికైన, అట్రోసిటీ దారుణం క్రూరత్వం, పెన్సివ్ ఆలోచించడం, ఫనాటిక్ అతిగా చేయడం, స్లాండర్ నింద అపవాదు, స్ట్రూడ్ తెలివి, స్కాంటీ కరువు, డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా, ఇంపార్ట్ ప్రసాదించడం, ఆబ్లిగేషన్ ఒప్పందం బాధ్యత. ఫిల్దీ మురికి, ఖేయాస్ గందరగోళం, కౌంటెనెన్స్ ముఖ కవళికలు, డిప్రైవ్ అందకుండా చేయడం, డివెల్ నివసించడం, ఇండిజెన్స్ పేదరికం, ఇంప్లిసిట్ సలహా, ఇండస్ట్రియస్ కష్టపడి పనిచేసే స్వభావం, హెక్నీడ్ ఎక్కువగా వాడడం వల్ల నార్మల్గా అనిపించడం లేకపోతే పాతగా అనిపించడం, ఇమ్మాక్యులేట్ దోషం లేని మచ్చలేని, హస్టిల్ తొందరగా వేగంగా చురుగ్గా, హిందర్ అడ్డుకోవడం అన్నమాట, ఆటంకం, హజార్డ్ హానికరం ప్రమాదం, గ్లుట్ ఎక్కువగా ఉండడం, అవసరం కన్నా ఎక్కువ, మ్యూటబుల్ మార్చడానికి వీలు తగిన మార్పు,
మిథికల్ అంతా కథ, మ్యూటినీ తిరుగుబాటు, హెన్పెక్డ్ భార్య చెప్పు చేతుల్లో ఉన్న భర్త, మెర్లీ కేవలం డెమాన్స్ట్రేట్ ప్రదర్శన, ఎరాడికేషన్ నిర్మూలన, అబండన్ సమృద్ధిగా, అబాండన్ విడిచిపెట్టడం, క్రానిక్ దీర్ఘకాలికమైనది చాలా కాలం నుండి అనే అర్థం వస్తుంది. అపేరెంట్ సంఘటన, అపేరెంట్ స్పష్టమైన, కాన్ఫ్లిక్ట్ గొడవలు, కాన్సిక్వెన్స్ ఫలితాలు, ఎరిడ్ పొడిగా, డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు, దేశాల మధ్య సంబంధాలు లేదా ఒప్పందాలు, చర్చపూర్వక సంబంధాలు అన్నమాట. కంప్లే కట్టుబడి, పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక, ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలు అన్నమాట. కండెమ్ ఖండించడాన్ని కండమ్ అంటారు, వద్దని చెప్పడాన్ని. కన్నోటేషన్ అంటే భావన, ఒక వస్తువుని చూడంగానే ఆ వస్తువు యొక్క వేరే వివిధ భావన లేదా అర్థం అన్నమాట. అంటే బడి అనగానే చదువు కాకుండా స్నేహం, ఆటలు, జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. ఇల్లు అంటే 4 గోడలు ఏదో మనుషులు అని కాకుండా ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఆ భావనలనే ఆ కన్నోటేషన్ అంటారు. కాన్సిక్వేటివ్ వరుసగా, రీఎన్ఫోర్స్ బలపరచడం, కాన్సెన్సస్ ఏకాభిప్రాయం, డిస్కోర్స్ ఉపన్యాసం, కొలరేషన్ అన్యోన్య సంబంధం, ఎవాల్వ్ వికసించడం, డివర్స్ వైవిధ్యం, బిజార్ వింత విచిత్రం, వర్చువల్ నిజం కానిది, ఎగ్జైల్ బహిష్కరించు, పెరిష్ పాడైపోయినది, బ్లిస్ ఆనందం, జెనిత్ ఎత్తు, ఎక్స్టాటిక్ అద్భుతమైనది, కంప్రెస్ కుదించి నొక్కు, కన్సైన్ అప్పగించడం, పంపించడం, అప్పచెప్పుకోవడం, క్యాన్వస్ ప్రచారం, పరిశీలన, డెస్పోటిక్ అమానుషం, అరాచకం, కన్ఫర్ ప్రధానం, నిర్ణయం, అనుగ్రహించడం, ఇంక్రెడిబుల్ అద్భుతమైనది, నమ్మశక్యం కానిది, ఎంబాక్ ప్రారంభించడం, ప్రవేశించడం, రేవింగ్ ఉద్వేగపూరితమైన కోపం, ఇంటెన్స్ యాంగర్ అన్నమాట. రివెటింగ్ ఆకర్షణీయమైనది, మనసును ఆకట్టుకునేది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫీచర్ ముఖ్యమైన లక్షణం, భావం. ఎల్యూర్ ఆకర్షణీయమైనది. ఎడ్జాన్ పోస్ట్పోన్ అంటే వాయిదా. ఎన్హిలేషన్ అంటే నాశనం చేయడం, ఎన్హిలేట్ అంటే డిస్ట్రాయ్ అన్నమాట. ఇంటర్వెన్షన్ జోక్యం, ఇంట్యూషన్ ఇన్సైట్ అంతర్జ్ఞానం, ఆకస్మికంగా కలిగే జ్ఞానం అన్నమాట. ఇంప్యూడెన్స్ అహంభావన, అహంకరణ. పంజెంట్ దుర్వాసన, ఇంటర్ప్రిటేషన్ అనువాదం, ట్రాన్స్లేషన్ లేదా అర్థ నిర్వచనం అంటే డెఫినిషన్ అన్నమాట. భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్, ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం అన్నమాట. రెట్రైవ్ రాబట్టుకోవడం, ప్రిస్టీన్ స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం, ఓవర్వెల్మ్ అతిక్రమించడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారిని మరో వర్గం వారు ఇలాంటి వారే అని ఆ వర్గం వారు నిర్ణయిస్తారు కదా, దాన్ని స్టీరియోటైప్ అంటారు. డిస్టింక్ట్ అంటే తేడా. సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణ. అనాయింటింగ్ అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ పవిత్రీకరించిన ప్రసాదం. రెసిలియంట్ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురొచ్చినా తిరిగి దాన్ని పుంజుకునే వారిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ రూల్స్ అన్నమాట, గైడ్లైన్స్ సూత్రాలు. ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్ అంటే ప్రధానోపాధ్యాయుడు. అంటే ప్రిన్సిపల్ అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది, ఒక పెద్ద అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోన్. ఇన్వెస్ట్మెంట్ ఫామ్లో కానీ లోన్ ఫామ్లో కానీ పెద్ద అమౌంట్స్ని ప్రిన్సిపల్ అంటారు. ప్రొఫౌండ్ డీప్ గాఢమైన. మిటిగేట్ తీవ్రతను తగ్గించు, టు రెడ్యూస్ అన్నమాట. అబామినల్ అంటే అసహ్యకరమైన. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా. ఎమియబుల్ అంటే ప్రేమపూర్వకంగా. అకార్డ్ ఒప్పందం. ఎపతి నిరుత్సాహం లేదా అయిష్టం. ఎపతి అంటే డిస్లైక్ అన్నమాట. యాంటిపతి అయిష్టం అంటే డిస్లైక్. అడ్వర్సిటీ మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. అడ్వర్సిటీ అంటే దురదృష్టం. అబేజ్ అంటే అవమానించడం.
ఇన్సల్ట్ అనమాట. ఎబ్బేష్ అంటే డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచడం. ఎబ్బేట్ అంటే డిక్రీజ్, రెడ్యూస్ అనమాట అంటే తగ్గించు అని అర్థం. అగ్మెంట్ పెంచు, అడమెంట్ మొండిగా, అగ్రవేట్ ఎక్కువ చేయడం, అలయన్స్ యూనిటీ కూటమి పొత్తు అంటే అందరు కలిసి అనే అర్థం వస్తుంది. ఆల్ట్రకేషన్ గొడవ అంటే కోపంతో కూడిన వాదనను అనమాట సూచిస్తుంది ఆల్ట్రకేషన్ అంటే. ఓకే. అంబిగస్ అంటే అస్పష్టంగా, ఒకటి కంటే. యారోగెంట్ గర్విష్టి, ఎజైల్ దాడి, ఆర్డియస్ కష్టమైన, ఎవెంజ్ పగ, కన్సీడ్ అంగీకరించడం, కల్మినేషన్ పరాకాష్ట అంటే ఎత్తు అని కూడా వస్తుంది. ఏదైనా విషయం ఎలా ముగుస్తుందో, అది సంతోషంగానా లేకపోతే బాధగానా లేదా దాని అత్యున్నత స్థాయి అన్నమాట. ఓకే. క్రిపుల్ కుంటితనం, క్రాఫ్టీ తెలివైన లేదా ఉపాయాల పన్నే, కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా, కొరాబరేషన్ ధృవీకరించడం బలపరచడం, కంపాషన్ జాలి దయా కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీషన్ ఢీకొనడం, సీజ్ ఆగడం లేదా ముగించడం, కమోషన్ గందరగోళం, చెరిస్ ప్రేమించడం, కంప్రైజ్ కలిగి ఉండడం, కంప్రైజ్ అంటే కలిగి ఉండడం. క్యాండిడ్ నిజాయితీ, సెన్ష్యూర్ విమర్శించడం ఖండించడం. క్యాన్వస్ గట్టి నూలు వస్త్రం లేదా సర్వే చేయడం లేదా ప్రచారం అన్నమాట. క్యాప్టివిటీ బంధించడం. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన లేదా విపత్కరమైన. కేరస్ ప్రేమగా తాకడం లేదా నిమరడం. కాంట్రడిక్ట్ వ్యతిరేకించడం. కాంకర్డ్ అంగీకరించడం. సీడ్ ఒప్పందం. ఇన్విన్సిబుల్ అజేయుడు, ఫ్లాక్ మంద. పాంథిజం సర్వం దేవుడే అని చెప్పి నమ్మడం అంటే నేచర్ కూడా దేవుడే అని చెప్పి నమ్మే సిద్ధాంతాన్ని పాంథిజం అంటారు. స్టాయిక్ జ్ఞాని, సుఖదుఖాలకు వశము కానివాడనమాట. అమెచ్యూర్ అభిలాషి అంటే వృత్తిగా కాకుండా సరదాగా పనులు చేయడం. డిస్పోమానియా అంటే మద్యం పట్ల విపరీతమైన కోరిక కలవారిని డిస్పోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదల కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట అంటే పరికరం. బిబ్లియోఫైల్ అంటే పుస్తకాల ప్రేమి. ఆలిగ్రకీ కొద్దిమంది పాలన. అరిస్టోక్రసీ ఉన్నత పాలన లేదా ప్రభువుల పాలన. వేల్ పెద్ద వస్తువుల కట్ట. అనార్కోనిజం అంటే కాలజ్ఞాన దోషం. పురాతనమైన వస్తువులు ఈ కాలంలో కనిపించడం లేదా పురాతన కాలంలో మోడర్న్ యుగం వస్తువులు కనిపించడం. ఉటోపియా అంటే ఊహా ప్రపంచం, అది అంత శాంతిగానే ఉంటుందని ఊహించే ఆ ప్రపంచాన్ని ఉటోపియా అంటారు. కొమాటోస్ అంటే కోమా అంటే స్పృహ కోల్పోవడాన్ని కొమాటోస్ అంటారు. బెనిఫెక్టరీ అంటే సహాయం చేసే వ్యక్తి. సోవరిన్ జ్ఞాపకంగా ఒక వస్తువు కొనడాన్ని అంటే జ్ఞాపకార్థంగా ఒక వస్తువు ఏదైనా చోటుకు వెళ్ళినప్పుడు కొనేదాన్ని సోవరిన్ అంటారు. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ ఔషధ చికిత్స. ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి అన్నమాట. ఎరెనా క్రీడా స్థితి. హెరెటిక్ మత వ్యతిరేకి. హచ్ గుడిసె. ఇంటర్నిస్ట్ అంటే వైద్య నిపుణులు అన్నమాట. ఆక్రోఫోబియా ఎత్తు వలన భయం అన్నమాట. బయోటా జీవులు, చిన్న జీవులు. ఆల్గో నొప్పి వల్ల భయం. సోమాంబలిస్ట్ నిద్రలో నడిచే వ్యక్తి. సెంటిపేడ్ ఎక్కువ కాళ్ళున్న పురుగు. జియాలజిస్ట్ భూమి విజ్ఞాన శాస్త్రవేత్త. స్కలరీ అంటే వాషేరియా వెనక వైపు గది అన్నమాట. అంటే కిచెన్ వెనక వైపు గదిని స్కలరీ అంటారు.
హోమోఫోన్ అంటే పదాలు ఒకేలాగా ఉంటాయి కానీ దాని అర్థాలు విడివిడిగా ఉంటాయి అన్నమాట. లైట్ లైట్ అంటే వెలుతురు. లైట్ అంటే చాలా తేలిక. 2 పదాలు లైట్ అనేది ఒకే పలకడానికి ఒకేలాగా ఉంటాయి కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయి. అదే హోమోఫోన్. ఎపోనీ అంటే ఒక వ్యక్తి పేరుని అదే కంపెనీస్ కానీ బ్రాండ్ నేమ్ కానీ పెట్టడం. ఫేషియస్ హాస్యకరమైన. మెలోడ్రైట్ సమర్థంగా. అనుభవం లేని అసమర్థంగా. అనుభవం లేని. అబ్రోగేట్ అంటే రద్దు, ఉపసంహరించుకోవడం అన్నమాట. పీవిష్ అంటే చికాకు కలిగించడాన్ని గ్లీన్ సేకరించడం. అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకోలేని. రెడ్రెస్ అంటే నష్టపరిహారం చెల్లించడం. అన్యాయం జరిగిన వాడిని న్యాయం చేకూర్చడం. స్కాడెన్ ఫ్రూడ్ అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషపడేవాడిని స్కాడెన్ ఫ్రూడ్ అంటారు. అనామలీ అసాధారణంగా. క్యాటలిస్ట్ కాజ్ ఆఫ్ ప్రాసెస్ అంటే చర్యను వేగం చేయడం అన్నమాట. ఎకనామికల్ అంటే ఆర్థిక పరంగా కానీ డబ్బు పరంగా కానీ వనరుల పరంగా కానీ ఆదా చేయడాన్ని అంటే జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. పొదుపుగా చేస్తాం అన్నమాట. వేస్ట్ కాకుండా చేస్తాం. దాన్ని ఎకనామికల్ అంటారు. కాన్స్టెంట్ పరిమితి. ఇర్రెఫ్యూటబుల్ కాదనలేని. డిగ్రేడ్ అవమానించడం, క్షీణింపచేయడం, నాశనం చేయడం. లెబోరియస్ అంటే శ్రమతో కూడిన. ఎలాబరేట్ అంటే వివరంగా. ఎనాలగస్ సమానమైన. ఎగోయిస్ట్ అహంకారి. షివనిజం తమ దేశమే గొప్ప, తన భాషే గొప్ప, తన ప్రాంతమే గొప్ప అని విర్రవీగడం. ఇంపార్షియల్ నిష్పక్షపాతి అంటే పక్షపాతం లేని అని అర్థం వస్తుంది. బిలిటిల్ అంటే తక్కువ చేసి మాట్లాడడం, అవమానించడం. లెథార్జిక్ బద్ధకం, నిరాశ. ఎంబ్రాయోనిక్ పిండ దశలో ఉన్న, ప్రాథమిక దశలో ఉన్న. మెస్మరైజింగ్ లేదా హిప్నటైజ్ అంటే మైమరిపించడం. అటానమస్ స్వతంత్రంగా. రిజాల్వ్ పరిష్కరించడం. ఇంపర్మియబుల్ అంటే ప్రవేశించలేని. సమ్మిట్ అంటే శిఖరం, ఎత్తు. డిస్క్రిమినేట్ పక్షపాతం. సెరీన్ ప్రశాంత. కాంప్లిమెంటరీ పరిపూర్ణమైన. కొహెసివ్ ఐక్యమగుట. ప్రివేల్ నచ్చచెప్పు. ఎంథ్రాల్ ఆకర్షించు. మిస్కన్స్ట్రూ తప్పుగా అర్థం చేసుకోవడం. ఈక్విటబుల్ సమానమైన. అవర్ట్ నివారించు, మళ్లించు. ఆటోక్రటిక్ అంటే ఏకాధిపత్యం అన్నమాట. డిక్రీట్ అంటే వివేకమైన, రహస్యమైన. కమెండబుల్ మెచ్చుకోవడం. డెట్రిమెంటల్ హానికరమైన. కొలోసల్ అంటే భారీ. ఎసెంట్రిక్ అసాధారణంగా. బోల్స్టర్ అంటే బలపరచు. ఎగ్జాంపులర్ ఉదాహరణ. క్రెస్టఫ్లన్ కుంగిన. డెక్స్టరిటీ నైపుణ్యం, నేర్పు. జస్ట్ అంటే అభిరుచి. యోక్ అంటే 2 ఎద్దులను కలిపే కర్ర. ఈల్డ్ దిగుబడి. వ్యాలిడ్ చెల్లుతుంది. అథెంటిక్ అంటే చెల్లుతుంది. రిలయబుల్ అంటే చెల్లుతుంది. వెనమ్ అంటే విషం అన్నమాట. మెల్వనెన్స్ అంటే విషం.
ఆసిలేట్. ఆసిలేట్ అంటే ఊగుసలాట, డోలడం అనమాట. వర్పోజ్ అంటే మాటలతో కూడిన, వర్డీ. డిఫ్యూజ్. డిఫ్యూజ్ అన్న మాటలతో కూడిన. ఓయేజ్ అంటే వాడుక, ప్రచారం, ఫ్యాషన్ న్యూసెస్. వోగ్ అంటే ఫ్యాషన్, ప్రచారం. ఉరేషియస్ విపరీతమైన ఆతృత. ఉరోషియస్ అంటే విపరీతమైన ఆతృతగా. వెయిల్ అంటే ముసుగు. విషియస్ దుర్మార్గం. వ్యాన్ అంటే పాలిపోవడం. వ్యాన్ అంటే క్షీణించడం. విత్హోల్డ్ నిలుపుదల. వ్యారీనెస్ జాగ్రత్త. వేవ్ మాఫీ తాత్కాలికంగా, సడలింపు. విమ్షికల్ విచిత్రమైన. విల్ట్ వాడిపోవడం లేదా ఎండిపోవడం. ఎఫ్లూయెన్స్ ఐశ్వర్యం లేదా సంపద. టబు నిషేధించడం అంటే బ్యాన్. థ్వార్ట్ అంటే అడ్డుకో. టెస్టిమోనీ సాక్ష్యం, రుజువు. ఓయేజ్ అంటే సముద్రయానం. పయోనీర్ మార్గదర్శకుడు. ఐడియోలేటరీ విగ్రహ ఆరాధన అన్నమాట. ఇంటర్పోలేట్ అంటే తెలిసిన సమాచారం బట్టి దాని ఆధారంగా అంచనా వేయడం. తెలియని వాటిని అంచనా వేయడం అన్నమాట. ఓకే, అంటే మధ్యలో చేర్చడం అన్నమాట. తెలిసిన ఆధారాలను బట్టి తెలిసిన సమాచారాన్ని బట్టి దాని ఆధారంగా తెలియని వాటిని అంచనా వేసి తెలుసుకోవడం. ఓకే, అంచనా వేయడం అన్న అర్థం వస్తుంది. ఓకే, మధ్యలో చేర్చడం అన్న అర్థం వస్తుంది. రెస్ట్రాస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి చూడడం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇవాళ మీటింగ్ రెస్ట్రాస్పెక్టివ్ అంటే ఒక మూవీ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తే, కొన్ని సీన్స్ యాడ్ చేస్తే బాగుండు, ఇది ఇలా కాకుండా వేరేలాగా చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటాం కదా, దాన్ని రెస్ట్రాస్పెక్టివ్ అంటారు. ఇర్రివోకబుల్ అంటే తిరిగి రద్దు చేయలేనిది. ట్రూయిజం అంటే నిజం అన్నమాట. ఇండాక్ట్మెంట్ అంటే నేరారోపణ. బాఫిల్ అంటే గందరగోళం. బార్బేరియస్ అనాగరికతమైన, క్రూరమైన. బెన్వలెన్స్ దయ. బ్లెమిష్ మరక, మచ్చ. బ్లాస్ఫెమీ అంటే దేవుణ్ణి దూషించడం లేదా కించపరచడం, లేదా మత గ్రంథాలని కించపరచడం. బ్లాటెంట్ సందడిగా, సూటిగా, స్పష్టంగా. అబ్జ్యూర్ వదులుకోవడం. యాబ్జెక్ట్ నీచమైన స్థితి. అడాషియస్ అంటే ధైర్యముగా, సాహసంగా. అడ్జసెంట్ అంటే పక్కనే, సమీపంలో. పెనేషియా అంటే సర్వరోగ నివారణి లేదా ఒక మూలిక ఔషధం అన్నమాట. నెవర్త్లెస్ అంటే అయినప్పటికీ. నంత్లెస్ అన్న అయినప్పటికీ. ఆన్ ద కాంట్రరీ, హవెవర్ అన్న అయినప్పటికీ అనే అర్థంలో వస్తుంది. యాడిక్వేట్ తగినంత. యాడిక్వేట్ ఇనఫ్, ప్లెంటీ, సఫిషియంట్ తగినంత. ఇండిస్పెన్సిబుల్ పారామౌంట్, క్రూషియల్, ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైనది. ఆర్కైక్, యాంటిక్వేటెడ్, ఏన్షియంట్, ఓల్డ్ చాలా పురాతనమైనది. ఎల్యూసిడేట్, ఇల్యూమినేట్, సింప్లిఫై, ఎక్స్ప్లెయిన్ అంటే స్పష్టంగా వివరించడం. ఇమినెంట్లీ అంటే సూన్, బిఫోర్ లాంగ్, ఇన్ నో టైమ్ అంటే త్వరలో, వెంటనే. ఫ్లక్చువేట్ అంటే మారుతుండగా. ఆసిలేట్, ఆల్టర్నేట్, వ్యారీ అన్న కూడా మారుతున్న. బై నో మీన్స్ అంటే ఎంత మాత్రం కాదు. నెవర్, నాట్ ఎవర్, అట్ నో టైమ్ ఎంత మాత్రం కాదు, ఎప్పుడు, ఎప్పటికీ కాదు. టిపికల్ అంటే కామన్ అన్నమాట. వైడ్ స్ప్రెడ్ అన్న సాధారణంగా, ఆర్డినరీ, కామన్. ఓకే, ఎక్సెప్షనల్, రేర్,
అన్యూజువల్, ఇన్ఫ్రీక్వెంట్ అంటే అసాధారణమైన అంటే ముఖ్యమైన, డౌన్ ద లైన్ అంటే ఇన్ ద ఫ్యూచర్, లేటర్, ఆఫ్టర్ అంటే తర్వాత, భవిష్యత్తులో, రినౌండ్, ప్రామినెంట్, ఫేమస్, వెల్ నోన్ అంటే ప్రసిద్ధి చెందిన, రినౌండ్ అంటే ప్రసిద్ధి చెందిన, సబ్స్టాన్షియల్ అంటే చాలా పెద్దది, ట్రెమెండియస్ అంటే గొప్పదన్నమాట, కన్సిడరబుల్ అంటే ముఖ్యమైనది అంటే బిగ్ అంటే చాలా పెద్దది, ప్లమెంట్ అంటే క్షీణించడం, తగ్గడం అన్నమాట, డిక్లైన్, డిమినిష్, డిక్రీజ్. ఓకే, ఇలా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట టాప్ టు బాటమ్. కాన్సెప్ట్, పర్సెప్షన్, నోషన్, ఐడియా అంటే భావనలు అనమాట. కంటెంప్లేట్, థింక్, కన్సిడర్, బిలీవ్ అంటే లోతుగా ఆలోచించడం. రిడండెంట్, సూపర్ఫ్లోయస్ అంటే ఓవర్వెల్మ్, ఎక్సెసివ్ అంటే అవసరం కన్నా ఎక్కువ అన్నమాట, ఎక్కువ అని అర్థం, అనవసరంగా లేనిది. ఓకే, యూనిఫైడ్, ఎంటైర్, కంప్లీట్, హోల్ అంటే ఏకం అన్నమాట, మొత్తం. కన్సర్వ్, ప్రిజర్వ్, సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్ అంటే సంరక్షించడం. ఇనాగ్రేట్, ఇనిషియేట్, కమెన్స్, స్టార్ట్ అంటే ప్రారంభించడం. కంక్లూడ్, టర్మినేట్, ఎండ్, ఫైనలైజ్ అంటే ముగింపు. ఎక్స్పిడేషన్ అంటే యాత్ర, వోయేజ్, జర్నీ, ట్రావెల్ అన్న యాత్ర. కనర్బేషన్, మెట్రోపోలిస్, అర్బన్ ఏరియా, సిటీ అంటే పట్టణం అన్నమాట, పెద్ద పట్టణాలు. కనర్బేషన్, మెట్రోపోలిస్ అంటే పెద్ద పట్టణాలు అన్నమాట. లే ఆఫ్, డిస్మిస్, ఫైర్, టర్మినేట్ అంటే తొలగించడం, తీసివేయడం. ఎక్సెప్షనల్, గుడ్, ఎక్సలెంట్, అవుట్స్టాండింగ్ అంటే అసాధారణమైనదన్నమాట. డెట్రిమెంటల్, అడ్వర్స్, డ్యామేజింగ్, హానికరమైన. హార్నెస్, యూజ్, అప్లై, యూటిలైజ్ అంటే ఉపయోగించడం. అసిస్ట్, హెల్ప్, ఫెసిలిటేట్, సపోర్ట్ అంటే సహాయం చేయడం. ఫార్ములేట్, కన్స్ట్రక్ట్, డెవలప్, మేక్ అంటే రూపొందించడం అన్నమాట. క్రమబద్ధీకరించడం అన్నమాట. అక్యుములేట్, ఎక్వైర్, ఆబ్టైన్, గెట్ అంటే కూడబెట్టడం, సంపాదించడం, పొందు. ఓకే అని అర్థం వస్తుంది. ఓకే అండి, ఇవాళ అన్నీ కంప్లీట్ అయ్యాయి, రిపీట్ కూడా అయ్యాయి. టోటల్ 330 అయ్యాయి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్ది కష్టమైన ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ముందు వెళ్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది. వొకాబులరీ పెరుగుతూ అంటే వర్డ్స్ అన్నీ పెరుగుతూ ఉంటే కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. ఇవన్నీ కొద్దిగా పేషెన్స్గా నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.